నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స 7013809996 డాక్టర్ గారు బాగా స్పందించారండి. ఆయనకే ఇది చూడంగానే ఒకలా అనిపించిందంట. ఆయన న్యాయం చేస్తా ఉన్నారు సార్. మేమేం చెప్పామంటే ముందు వాళ్ళని శిక్షించాలి, సార్ చెప్పినట్టు ఇంకో పెంచులో రాకూడదు సార్. ఇలాగా వాళ్ళనైతే కఠినంగా శిక్షించాలి. మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ అవుతా అన్నారు, హెల్ప్ చేస్తా అన్నారు సార్. పెంచలయ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరటానికి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము. సిపిఎం మా పార్టీ నాయకత్వంతో, జిల్లా నాయకత్వంతో కలిసి వారి కుటుంబ సభ్యులు దుర్గా, నిఖిలు, కుమారు వాళ్ళ ఇద్దరు పిల్లలు కలిసి ఈ ఘటన మీద కలెక్టర్ గారు చాలా ఆగ్రహంతో, ఆవేదనతో కూడా ఉన్నారు. చాలా సానుకూలంగా స్పందించారు. మేము కోరిన విధంగా 50 లక్షలు సహాయం అందించడానికి ప్రభుత్వానికి వెంటనే రాస్తాను, వీళ్ళంత వరకు తనకు పట్టుబట్టైనా తెప్పించడానికి ప్రయత్నం చేస్తానని. అలాగే ఈమెకి 10th క్లాస్ వరకు చదివారు దుర్గా. ఆమెకి అక్కడ ఏది ఖాళీ ఉన్నా వెంటనే ఆ పోస్టు తనే చొరవ తీసుకొని ఉద్యోగం చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకు చదువు బాధ్యత కూడా తను చూస్తూ ఉన్నారు. దళిత కుటుంబానికి చెందినది కాబట్టి చట్టరీత్యా వచ్చేటువంటి అన్ని ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వీళ్ళ పేరుతోటి ముగ్గురికి 3 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరాము. దాన్ని కూడా తాను ప్రాసెస్ చేస్తానని చెప్పారు. ఆ రకంగా కలెక్టరు సానుకూలంగా స్పందించారు. దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. మొత్తం ఈ ఘటనలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ నార్కోటిక్స్, ఈ గంజాయి చాలా తీవ్రంగా చిన్నపిల్లల మొదలుకొని స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వీటన్నిటిలో కూడా చాలా విస్తృతంగా వ్యాపించింది. దీని మీద స్పెషల్ స్క్వాడ్స్ వేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరాము. ఆయన ఎస్పీ తోటి మాట్లాడి దీనికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పని, తప్పనిసరిగా వెంటనే మాట్లాడి కఠినంగానే వ్యవహరిస్తామని చెప్పని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమస్య. ఎందుకంటే అన్ని పార్టీల్లో వీళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ అండతోటి ఈ ఇప్పుడు కామాక్షి అండ్ గ్యాంగ్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇది ఒక పెద్ద నెట్వర్క్. ఇది ఒక విషపూరితమైనటువంటి ఒక మాఫియా నెట్వర్క్. మేము కోరేది అంటే ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ, వైసీపీ, జనసేన ఈ పార్టీలు అయితే ప్రధానంగా ఈరోజు ఉన్నాయో వాళ్ళు మా పార్టీలో ఈ మాఫియాలు లేరు, మేము వీళ్ళని అనుమతించమని బహిరంగ ప్రకటన చేయాలి. దురదృష్టవశాత్తు రాష్ట్ర స్థాయిలో ఈ పార్టీల యొక్క స్పందన అంత సంతృప్తికరంగా లేదు. వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. రోజు ప్రగల్భాలు పలికేటువంటి అధికార పార్టీ సహా ఎవరు కూడా దీన్ని ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ, ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ, లేదా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా దీన్ని ఇంతవరకు కనీసం మాట మాత్రంగా ఖండించలేదు. ఇది ఒక తీవ్రమైన సమస్య, రాష్ట్రవ్యాప్త సమస్య. ఇది పెద్ద సమస్య. ప్రభుత్వం రోజు దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ దీన్ని స్పందించి వాళ్ళు ఈ పార్టీగా వచ్చి వాళ్ళు ముందు నిలబడాలి. అటువంటిది మౌనంగా ఉన్నారంటే ఎందుకు భయపడుతున్నారు అంటే ఆ పార్టీల్లో ఉన్నటువంటి మాఫియాలు వాళ్ళే ఆ పార్టీలని పోషిస్తున్నారు. వాళ్ళే కార్యకర్తలు, వాళ్ళే జనాన్ని సమీకరిస్తారు, వాళ్ళే ఓట్లు తెచ్చి పెడతారు. అందుకని వాళ్ళ మీద డిపెండెన్సీ. ఇప్పుడు మనం చూసాం, ఈ కామాక్షి మొన్న ఎన్నికల దాకా వైసీపీ పార్టీ, ఎన్నికలు అవ్వగానే టీడీపీ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీల వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు. ఎందుకని మీరు ఖండించడానికి ఎందుకు మీకు ధైర్యం చాటలేదు? అంటే నైతికంగా ధైర్యం చాటలేదా? వీళ్ళని వదులుకోవటం మీకు ఇష్టం లేదా? అందుకని ప్రతి పార్టీ ఈరోజు బహిరంగ ప్రకటించాలి. ముఖ్యంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఈ పార్టీలు బహిరంగ ప్రకటించాలి. మా పార్టీలో ఈ గంజాయి మాఫియా లేరు, ఉన్నా మేము అనుమతించమని ప్రకటించాలి. కనీసం అట్లా ప్రకటించకపోతే వాళ్ళకి ఆశ్రయం ఇస్తే ఎన్ని మాటలు చెప్పినా మాటకి అర్థం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా దీని మీద స్పందించి యాక్షన్లో దిగాలని చెప్పని, అలాగే ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరో ఒకరు వచ్చి ఈ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి ధైర్యం, ఒక భరోసా కల్పించాలి. మరొక పెంచలే ఎవరు కూడా రాష్ట్రంలో బలి కాకూడదు. ఈ మాఫియాలకి మరొక పెంచలే బలి కాకూడదు. ఇదే ఆఖరి కావాలి. ఇంతకు మించి ఏదైనా జరిగితే రాష్ట్రంలో ఘటన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఇది ఒక హెచ్చరికలాగా తీసుకొని ఈ గంజాయి మాఫియాని అరికట్టడానికి మేము
రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా ఈ గంజాయి మాఫీకి వ్యతిరేకంగా నిర్మిస్తాము. మొత్తం యువజన విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఇటువంటి పునరావృతం కాకుండా ప్రజలే అప్రమత్తంగా ఉండి మన కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం.